ఏపీ క్యాబినెట్కు 6 మంత్రులు గైహాజరయ్యారు. రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ క్యాబినెట్ భేటీకి రాలేకపోయారు. అనారోగ్యం కారణంతో హోంమంత్రి అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్ గైహాజరయ్యారు. మరో మంత్రి ఫరూక్ కుటుంబ కార్యక్రమం కారణంగా హాజరు కాలేకపోయారు. 6 మంత్రులు కూడా ముఖ్యమంత్రి అనుమతి తీసుకునే గైహాజరైనట్లు సమాచారం. ఏపీ క్యాబినెట్కు 6 మంత్రులు గైహాజరయ్యారు. రేపు పార్టీ ఆవిర్భావం దినోత్సవం నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ క్యాబినెట్ భేటీకి రాలేకపోయారు. అనారోగ్యం కారణంతో హోంమంత్రి అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్ గైహాజరయ్యారు. మరో మంత్రి ఫరూక్ కుటుంబ కార్యక్రమం కారణంగా హాజరు కాలేకపోయారు. 6 మంత్రులు కూడా ముఖ్యమంత్రి అనుమతి తీసుకునే గైహాజరైనట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, ఏపీ క్యాబినెట్కు 6 మంత్రులు గైహాజరైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, ఏదైతే ఒక పక్క 27 అంశాల ఎజెండా తోటి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే 6 మంత్రులు అయితే కనుక ఈ యొక్క సమావేశానికి గైరహాజరు అవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు అనారోగ్యం రీత్యా కూడా ఇటు హోంమంత్రి అనిత కావచ్చు, గొట్టిపాటి రవి కావచ్చు, టీజీ భరత్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా అనారోగ్యం రీత్యా కూడా ఇటు హాజరు కాలేదంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద అయితే కనుక పర్మిషన్ తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రేపు సందర్భంగా అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఉత్తరాంధ్ర కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి విధి విధానాలని దిశానిర్దేశం చేసేందుకు కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ అనేది కూడా గైరహాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే ఒక కార్యక్రమం రీత్యా కూడా కుటుంబంలో ఒక కార్యక్రమం రీత్యా కూడా ఇటు ఏదైతే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ సమావేశానికి అయితే కనుక మంత్రి ఫరూక్ అయితే కనుక హాజరు కాలేకపోవడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు దీనికి సంబంధించి 6 మంత్రులు కూడా సీఎం చంద్రబాబు నాయుడికి పర్మిషన్ అడిగి తీసుకోవడంతో ఇటు ఆ పర్మిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక గైరహాజరు అయితే కనుక అవడం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరోవైపు 27 ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఆ కేబినెట్ లో అయితే కనుక ప్రతిపాదిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కేబినెట్ సుదీర్ఘంగా అయితే కనుక కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, అదేవిధంగా కొన్ని సిఐడిఐ సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా అయితే కనుక చర్చ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. సంపత్. ఓకే సంతోష్, అంటే రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఈ 6 మంత్రులు దూరంగా ఉండటం ప్రతిపక్షాల విమర్శలకు తావిస్తుంది అనుకోవాలా? ప్రధానంగా ఏదైతే ఇటు రేపు జనసేన ఆవిర్భావ పార్టీ దినోత్సవం సందర్భంగా ఏదైతే ఇటు జనసేన సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వీరిరువురు కూడా ఇటు కోఆర్డినేషన్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకోవడం, అదేవిధంగా నాగబాబు కూడా రంగంలోకి దిగి దీనికి సంబంధించినటువంటి యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని సక్సెస్ఫుల్ గా చేసేందుకు కూడా ఇటు పూర్తి స్థాయిలో వారందరితో కూడా సమన్వయం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇటు గైరహాజరు అవడం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా వీరు సీఎం చంద్రబాబు నాయుడు వద్ద కూడా హాజరు కాలేనటువంటి సిచ్యువేషన్ కూడా ఇటు తెలియజేయడంతో ఇటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేది కూడా బయటికి రావడం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మరోవైపు అనారోగ్య రీత్యా కూడా ఇటు 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో కూడా హోంమంత్రి అనిత సంబంధించి ఏదైతే ఇటు అనారోగ్యం, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే అనారోగ్యం గురవడం, ఒక్కసారిగా అసెంబ్లీ నుంచి కూడా ఇటు హాస్పిటల్కి హుటాహుటిన వెళ్ళడం, ఇటువంటి పరిస్థితులను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో దానికి సంబంధించి చికిత్స అనేది కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ఇటు కుటుంబ కార్యక్రమం ఏదైతే ఉందో ఫరూక్ ఒక పక్క ఇఫ్తార్ రంజాన్ మాసం నెల ప్రారంభం, అదేవిధంగా ఇఫ్తార్ విందులు కావచ్చు, అదేవిధంగా కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల్లో ఫరూక్ అనేది పాల్గొనకపోవడం, అంటే 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ కి హాజరైనటువంటి ఫరూక్ ఈ రోజు కుటుంబ కార్యక్రమం నేపథ్యంలోనే ఇటు హాజరు కాలేకపోవడంతో దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు వద్ద అయితే కనుక పర్మిషన్ తీసుకోవడంతో ఇటు ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నుంచి పర్మిషన్ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇటు ఈ 6 మంత్రులు అయితే కనుక హాజరు కాలేనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ సంతోష్.